Krishna sir, come on to the dance. Mallikarjuna sir garu, Jay Roy Commerce, come on to the dance. Next, I invite another dynamic and leading lecturer, Somesh garu, JLN Emeritus, come on to the dance. చంపుకొని ఒక భావి భారత పౌరులుగా మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించి మరి భారతదేశ పౌరుల్లో అసమానతలు లేకుండా ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, భౌగోళిక అసమానతలు ఉండకుండా దేశ పురోగతిలో, దేశ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ అతను భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ నుండి మరి 1949 నవంబర్ 26న అతను రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అందరూ ఆమోదించుకున్న రోజును ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేగా 2015 నుంచి ఈ రోజు వరకు చేసుకుంటున్నామని ఈ ఉత్సవానికి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన గౌరవ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి సార్ గారిని ఆహ్వానిస్తూ తొలి తరపున అధ్యక్షులు So, respected DSP sir, my dear colleagues, and my dear students, it's a happy Indian Constitutional Day. ఇది దీనికి ముందు గార్లాండ్ చేసుకున్న తర్వాత స్పీచ్ చేస్తున్నాం. Give big round of applause. మనం నిజంగా కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నామా లేదా అనేది ఒక చిన్న సందేహం కూడా. వారు ఎప్పుడో మనకి ఇవ్వాల్సిన విజ్ఞాన భాండాగారాన్ని మనకి ఇచ్చి అన్యంగా కలసకుండా భిన్నత్వంలో ఏకత్వం చూసి ప్రతి ఒక్కరి కోసం, ప్రతి ఒక్కరి మనుగడ కోసము ప్రపంచ మానవాళికి ఒక దిక్సూచిగా నిలబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసాయిదా తీర్మానాన్ని తయారు చేయడంలో ఒక 7 మంది సభ్యులతో రాజ్యాంగాన్ని మనకి మనం రాసుకొని తొలి న్యాయమంత్రిగా బ్రిటిష్ పాలన తర్వాత మన పాలనలో మనం పాలించుకునే విధంగా వారు కూడా ఒకరు ఉండడం, 9 దేశాల యొక్క కాన్స్టిట్యూషన్ చదివి మన దేశంలో భిన్నత్వంలో ఎక్కువ చెప్పాను కదా, ప్రతి ప్రాంతానికి ప్రతి ఏరియా వెళ్ళి అక్కడ స్థితిగతులను గమనించి మనుషులకు ఏమి కావాలి అని ఆయన ఆలోచన చేసి ఆ టీం అందరూ డిసైడ్ చేసి ఒక పుస్తకాన్ని తయారు చేసి భారతదేశానికి ఒక దిక్సూచిగా ఖచ్చితంగా ఇదే ఫాలో కావాలి అనే విధంగా ఆనాడు వారు రచించి సమర్పించి అమలు పరిచిన రోజు. ఏదైతే అరవద్దుదా చదువుదా రోజు కాలేజీ కాదా ఇవన్నీ మేము ఎట్లా మొత్తుకుంటున్నామో అది కాదు. ఆయన ఎప్పుడో స్టార్ట్ అయ్యే ముందు వెళ్తాడు లోపల టైం అని పెట్టారు. ప్రతి ఒక్కరూ లైబ్రరీని దర్శించండి అని
ఆ బ్రేక్ పీరియడ్లో వాళ్ళు అందరూ ఎంపీలు మినిస్టర్లు అందరూ అక్కడ లైబ్రరీలో వాళ్ళు చదివారు. వాళ్ళని స్మరణ చేస్తున్నారు. ఏకంగా ప్రపంచ మేధావి, ప్రపంచ మా స్టూడెంట్ అని ఇంగ్లాండ్ దేశంలో గర్వంగా చెప్పుకుంటుంది. వారిని ఎన్ని రంగాల్లో సేవ చేశాడు. ఎక్కడో అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటూ లేదు, అన్నిటిని తక్కువని. సో ఒక జ్ఞానం పిపాసి ఏ విధంగా అయితే స్వర్గం నుంచి వచ్చి భూమికి దిగి నడియాడుతుందో అలా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కారణ జన్ములు అని కూడా చెప్తూ ఉంటారు. మీరు ఆ పుస్తకం చదవండి. ప్రీపేజ్ అని పుస్తకం రాస్తున్నాడు. నేను ఆకలైనా తట్టుకుంటాను కానీ పుస్తకం చదవకుండా ఒక క్షణం ఉండలేను అని రాస్తున్నాడు. దీన్నే అందిపుచ్చుకున్న మన ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా వీరంతే ఎక్కడికి పోయినా పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు. ఎంత నిజాం అంటే మన కలాం గారు ప్రెసిడెంట్ అయిపోయి బయటికి వెళ్తే 4 జతల బట్టలు, ఒక ట్యాంకర్ పుస్తకాలు, 2 కోట్లు, 2 షూ, అంతే ఆయన ప్రాపర్టీ. తన కలిపి ఏమి లేకుండా అందరూ ప్రజల కోసం పంచిన వీళ్ళు మహనీయులు, మహాత్ములు, ఎప్పుడూ చిరంజీవులుగా దేశంలో అసమానతను, దేశంలో ఆర్థిక స్థితిని పటిష్టం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్, జోహార్ అంబేద్కర్. జై భీమ్. తర్వాత అందరికి గుడ్ ఈవినింగ్ అన్న. ఫుల్ యాక్టివ్ ఉన్నారే. ఏంటి స్పెషల్ ఈరోజు? థ్యాంక్ యూ. బాగా నాగనాయక్ సార్ మీకు మంచి నాలెడ్జ్ పెంచుతూ గుర్రకు పదును పెట్టిస్తున్నారు. బాగా గుడ్. ఈరోజు మన ఇండియాలో 76 ఏళ్ల ముందు మనం ఎలా ఉండాలి, వివిధ జాతులు, మతాలు, కులాలు కలయికతో ఉన్న దేశం మనం. అంతకు ముందు మొఘలులు కొంతకాలం పరిపాలించారు. వాళ్ళ రూల్స్ కండిషన్స్ వేరు. బ్రిటిషర్స్ పరిపాలించారు, వాళ్ళ రూల్స్ కండిషన్స్ ఒకటి. ఇంకా కాలక్రమేణా మన దేశాల్లో వాళ్ళు పరిపాలించిన రాజులు ఎలా ఉండేవారంటే గడ్డం పెంచితే పన్ను, గడ్డం పెంచకపోతే పన్ను, ఇట్లా రకరకాలుగా ఉండేది. అలాంటి పీడిత యుగాల నుంచి కాలక్రమేణా మనకి గాంధీజీ గారి ద్వారా స్వాతంత్రం రావడం జరిగింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి. ఉదాహరణకి ఈ కాలేజ్ ఉంది, ఇంటికి కాలేజీకి తేడా ఉంది కదా. ఇంట్లో ఒకలాగా ఉంటుంది, కాలేజీలో ఒక డ్రెస్ ఉంటుంది, ఒక్కొక్క సెక్షన్కి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి, అలా డిఫరెంట్ సెక్షన్స్, టైమింగ్స్ తో మన కాలేజీ నడుస్తూ ఉంటుంది. అలాగే మనమందరం వివిధ జాతుల కలయిక కాబట్టి ప్రతి ఒక్కరం పీడించబడి ఉన్నాం కొన్ని వందల ఏళ్ల నుంచి. అలాంటి విషయాలన్నీ అవగాహన చేసుకొని 249 మంది కలిసి రాజ్యాంగాన్ని రచించారు. వివిధ దేశాలు వాళ్ళ రాజ్యాంగంలో మనకి, మన దేశ పరిస్థితులకి, మన ప్రజలకి సరిపోయేలాంటి విషయాలు కొన్ని ఏండ్లు
ముందుగానే వాళ్ళు ఊహించి తయారు చేసిన రాజ్యాంగం ఈరోజు ఆమోదించబడింది. అంతే కదా, మన ఇంట్లో తల్లి తండ్రి అన్న మన పద్ధతులు ఒకలా ఉంటాయి. పెళ్లి అయిపోయినాక అత్తవారింటికి వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది, పద్ధతులు వెళ్తే అలాగే మన దేశంలో కూడా మనకి అంబేద్కర్ గారు చక్కటి రాజ్యాంగం మనకి ఇందాక నాగనాయక్ సార్ చెప్పినట్టు అస్పృశ్యత అంటే ఈ రోజుల్లో మీకు తెలియకపోవచ్చు, మేము చిన్నప్పుడు ఊరి బయట కొన్ని కాలనీలు ఉండేవి. వాళ్ళు బావిలో నీళ్లు తాగితే ఒక్కరు తాగనివ్వరు, నీళ్లు కూడా పైన నుంచి వేస్తారు, గ్లాసులు ఇవ్వరు. అలాంటి అస్పృశ్యత వాతావరణాన్ని కూడా ఆయన ఈ రాజ్యాంగంలో కొన్ని చట్టాలు చేసి అందరికీ సమన్యాయం ఉండాలి అనేది చేశారు. మీకు పిల్లలు ఒక 2 జనరేషన్ల వెనకాల మీకు తెలియకపోవచ్చు. సింపుల్, ఇది ఎందుకు గుర్తు చేసి ఆడపిల్లలకి ఏమున్నాయి, మగ పిల్లలకి ఏమున్నాయి. మొన్ననే ఒక ప్రోగ్రాం జరిగేది, అది హక్కు. దాంట్లో ఆడపిల్లల్ని నేను కూడా బేటీ బచావో బేటీ పడావో అది వారోత్సవాలు జరిగింది ఆడపిల్లలకు సంబంధించి. దాంట్లో చాలా చట్టాల్లో ఉండే విషయాలు ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చారో లేదో తెలియదు, కానీ అలాంటి విషయాలు ఈ రోజుల్లో మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. ఒక్క బటన్ నొక్కితే యూట్యూబ్లో కానీ ఇంకా దేంట్లో అయినా చాలా విషయాలు వస్తాయి. ఇలాంటి విషయాలు, ఇలాంటి కార్యక్రమాలు పెద్దలు ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు వినాలి. ఇంకా మీకు అర్థం కాకపోతే, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే కొంచెం యూట్యూబ్ ఓపెన్ చేసి దాంట్లో తెలుసుకుంటే మీకు అవసరమైన విషయాలు చక్కగా నేర్చుకోవచ్చు. నేర్చుకుంటారా? ఎప్పుడైతే మీరు మీకు అవసరమైందే ఎక్కువ అవసరమైన విషయాలు తెలుసుకొని ఎప్పుడైతే నాలెడ్జ్ పెంచుకుంటారో, హ్యాపీగా ఉంటారో, ఆటోమేటిక్గా మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎక్కడన్నా కానీ ఏ సందర్భంలో అయినా కానీ క్వశ్చన్ చేసే ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తారో ఎదుటోడు ఆటోమేటిక్గా భయపడతాడు. ఆ క్వశ్చన్ చేయడం మనకి రావాలంటే ముందు మనలో నాలెడ్జ్ ఉండాలి. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు చక్కగా వింటూ నాలెడ్జ్ని పెంచుకుంటూ మీ లైఫ్ని కూడా సక్సెస్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే ఇందాక పొద్దున్న నుంచి సార్ 4 ప్రోగ్రాంలకు పోయించారంటున్నారు. చాలా సంతోషం సార్. ఇంకా మన పిల్లలకి ఇక్కడ డిస్టిక్ లో హైయెస్ట్ అంటున్నారు. మీకు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి రిలేటెడ్ వచ్చేసి మురళీధర్ రెడ్డి అని ఒకరు ఉన్నారు. అంటే ఇది రొటీన్, ఈ కార్యక్రమాలు మీకు చెప్తా ఉంటారు. ఇందాక చెప్పాను, మీకు అవసరమైనవి చూసుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించి, మీ ఫ్యూచర్కి సంబంధించి ఆ సార్ని కూడా ఒకసారి మీకు ఇంటరాక్ట్ చేస్తే జాబ్ సంబంధించి మీకు ఐడియాస్ ఇస్తారు. ఇమీడియట్గా 18 years దాటుతుండే మీ కోర్స్ అవుతుండే మీకు ఒక జాబ్ వచ్చేలాగా ప్రయత్నం చేయడం మంచిదేనా? ఎంతమందికి అవసరం జాబ్? అవసరం లేని వాళ్ళు ఎంతమంది? అవసరం జాబ్ అవసరమైన అందరికీ? ఓకే, గుడ్, మంచిది. అందరికీ అవకాశాలు ఉన్నాయి. సార్ లాంటి వాళ్ళు మీకు తోడుగా ఉంటే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులని ఆదుకునే వాళ్ళలాగా తయారవుతారు. ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. అలాగే మీ అందరికీ నేను 2-3 ప్రోగ్రామ్స్ లో నా నంబర్ ఇచ్చిన. ఒక్కరన్నా గోలికి సంబంధించి కానీ
వేరే ఏదైనా సజెషన్స్ కానీ ఫోన్ చేస్తారా? ఒక్కరు కూడా చేయరు. ఏంటి కారణం? ప్రేమ లేక నెగ్లిజెన్స్? మరి తెలుసుకోవచ్చు కదా, మీకోసం కాకపోయినా మీ ఫ్రెండ్స్ కోసం, మీ చెల్లెలు, మీ బ్రదర్స్, వాళ్ళ కోసం అన్నా. అంటే మనము ఇంకా తల్లిదండ్రులు టయానికి వేడి వేడి అన్నం అలా పెడుతూ ఉంటే తినడానికి అలవాటు పడ్డాం. చదువు లేదు మనలో, ఏదో ఒకటి సాధించాలి, తల్లిదండ్రులని సపోర్ట్ గా ఉండాలి, నా ఇన్కమ్ తో అనేది లేదు. కడుపు కారణంగా, కడుపు ఫుల్గా ఉంది కాబట్టి మీలో స్ట్రగుల్ రావడంలా. దయచేసి ఈ రోజు నుంచన్నా మేల్కొనండి. చాలా టైం ఉంది, మంచి అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేసుకోండి. ఏ అవసరం ఉన్నా కాల్ చేయండి. అలాగే ఇలాంటి మంచి నాలెడ్జ్ని వారి ద్వారా నాలెడ్జ్ ఇంకా పెంచుకొని జాబ్ సెటిల్ అయ్యే విధంగా మేము ట్రై చేస్తాం సార్. అదేవిధంగా మా పిల్లలు ప్రామిస్ కూడా చేస్తున్నాం సార్. చేస్తారా? థ్యాంక్ యూ. తర్వాత ఒక చిరు సన్మానం సార్ గారికి ఒక 5 నిమిషాలు సార్. తర్వాత ఈలోపు మన డి మల్లికార్జున సార్ మాట్లాడాల్సింది. సోమేష్ గారికి, రామకృష్ణ గారికి, విజయశేఖర్ గారికి మరియు నా గారికి, విద్యార్థులందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఓకే, ఎప్పుడు వచ్చింది మన రాజ్యాంగం చెప్పండి. మనం ఇప్పుడు సార్ చెప్పారు కదా, 1949. అంటే అప్పుడు రాజ్యాంగంలో ఉన్న కమిటీ అధ్యక్షులు వారు జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షులను ముసాయిదా కమిటీ నిర్మించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా మనకి రాజ్యాంగాన్ని 1949 ఎప్పుడన్నా ఆమోదించారు. రాజ్యాంగం మా సార్కి ఇప్పుడు సన్మానం చేస్తున్నారు. ఈ భారత రాజ్యాంగం దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని మా కూతురు వివాహాన్ని చాలా బెనిఫిట్ వచ్చారు. దయచేసి మా కూతురు రాజులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి ఆ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాం. ఆ ఆర్టికల్స్ లో ఇప్పుడు న్యాయస్థానంలో ఎవరికైనా శిక్ష పడాలంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఆ ఆర్టికల్స్ ప్రకారమే ఫాలో అవుతారు. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే తప్పించుకోవడానికి లేదు. తప్పు చేసిన వ్యక్తి శిక్ష పడుతుంది ఖచ్చితంగా. ఒక రాజ్యాంగంలో ఏ విధంగా అయితే ఆర్టికల్స్ పొందుపరిచారో ఆ విధంగానే మనకి ఈ రోజు మనము ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎప్పుడైనా శిక్ష పడలే. అంటే మామూలుగా పెద్దవాళ్ళని చేస్తారు, డబ్బులు తప్పించుకుంటారు. అలా కాకుండా రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తప్పు చేసిన వ్యక్తి శిక్ష పడాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో ఆర్టికల్స్ రూపొందించారు. అలా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మనకి
దేశంలో ఉన్న ఆర్టికల్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చే శిక్షలన్నిటికీ అందరూ అర్హులవుతారు. కాబట్టి మన రాజ్యాంగం ప్రకారం మనము క్రమశిక్షణతో ఉండాలి. దాని విధంగా చెప్పారు, డిసిప్లిన్ ముఖ్యం. మనకి ఎక్కడికి పోయి మనం ఉండాలంటే, నివసించాలంటే, ఎవరి దగ్గర మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మనకి డిసిప్లిన్ ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే మనం ఏం చేయలేము. దాంతో పాటు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనలో మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను చేయగలను, నేను పోరాడగలను. ఇందాక చెప్పాను నేను, ఏదైనా సాంగ్ అంటే ఎవరు రాలేదు అంటే వెనకబడితే గుంపులైతే పాడుతున్నారు. అంతలో కాకుండా నేను చేయగలను. ఇప్పుడు ఒకసారి వస్తే మనకి ప్రయోజనం లేదు కదా, తప్పులు జరుగుతుంటాయి. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. ఫస్ట్ లో వచ్చినప్పుడు మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఫస్ట్ లో వచ్చినప్పుడు నేను మాట్లాడాలంటే స్టేజ్ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కొంచెంగా సార్ లేకుండా ఇది ప్రారంభంగా నేను కొంచెం నేర్చుకోవాలని నేను మాట్లాడుతున్నాను. అంటే అలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నాను. ఆత్మవిశ్వాసం నాకు పెరిగింది. అలాగే మీరు కూడా పెంచుకోవాలి. అంతేగాని ఎవరో ఏమనుకుంటారు, ఏమో అంటారు, ఏమో చేస్తారని మనం పెంచుకోకూడదు. ఎప్పటికైనా సరే ప్రవర్తిస్తే మాత్రం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ఓకేనా? సో మన ప్రిన్సిపల్ గారు చెప్పారు, భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్యారిస్టర్ పూర్తి చేసిన తర్వాత భారతదేశానికి ఒక ఓడలో బుక్స్ తీసుకొచ్చారని, వాళ్ళ ప్రాపర్టీగా ఓడలో బుక్స్ తీసుకొచ్చారనమాట. ఏం చేసుకుంటున్నారు, ఏం చేశారు ఆ బుక్స్ తో? మీరైతే ఏం చేస్తారు ఆ బుక్స్ ని? ఏంటి అక్కడ అంటే, చీమలు కొన్ని వందల చీమలు ఏం చేస్తారంటే పుట్టలు పెట్టుకుంటే ఈ పాము ఎక్కడి నుంచి వచ్చి దౌర్జన్యం చేసి అనేది దూరిపోతుంది. చీమలకేమో మేము కష్టపడి కట్టుకున్నాము, పాము దూరుతుందని బాధపడుతున్నాయి. కానీ రాజ్యాంగం లేనప్పుడు కూడా ఎవరైతే బలవంతుడు ఉన్నారో వాడు దండయాత్రలు చేసి వాడు రాజుగా వాడు చెప్పిన రూల్స్ ని ఫాలో అయి అక్కడ ఆక్యుపై చేసేవారు. అంటే చీమలు పెట్టినటువంటి పుట్టలో పాములు ఎట్లయితే దూరుతున్నాయో, హ్యూమన్ బీయింగ్స్ యొక్క పరిస్థితి మన స్వతంత్రం రాకముందు లా అండ్ ఆర్డర్ లేనప్పుడు ఎవడు బలవంతుడో వాడు దౌర్జన్యం చేసి వాడు ఏదైతే చేస్తాడో అది రూల్ అయిపోయేది. సో తర్వాత కాలంలో ఏమైపోయింది, బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యారు. బ్రిటిషర్స్ ఏం చేశారు అంటే నిరసన ద్వారా రాజ్యాంగ పదిని 1935 లో బీజం పడింది. 1935 లో భారతీయులకు కొన్ని మౌలికమైనటువంటి అంశాల పట్ల హక్కులు కలిగించారు. మరి 1935 రాజ్యాంగం తర్వాత అనేక సార్లు మితవాదులైతేనేమి అతివాదులైతేనేమి పోరాటం చేసిన తర్వాత 64 లక్షలు ఖర్చు పెట్టి రాజ్యాంగ పతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగం లా అండ్ ఆర్డర్ ఏంటి అనేటువంటిది రచించుకున్నాం. అంటే మనమేంటి, మన పవర్స్ ఏంటి అంటే బలహీనతులైన బలవంతులైన లా అండ్ ఆర్డర్ వల్ల ఎలా బతకాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. అంటే మీరందరూ ఇక్కడ ఉన్నారంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అనేటువంటిది లేకపోతే మనకు వేరే రకంగా ఉండేది. సో కాబట్టి ఫార్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యం. అంటే డెమోక్రటిక్ కంట్రీస్ లో రాజ్యాంగం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర. రాజ్యాంగం అనేటువంటి ఉండడం వల్లనే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతుకుతున్నారు. పిల్లలు చాలా అర్థం చేస్తారు. అంటే మీకు హక్కు అంటే ఎదుగుదడానికి వారికి కూడా హక్కు ఉంటారు. ఎవరైనా హక్కు అంటే దాన్ని నిలవడం కూడా మా బాధ్యత. సో మన చిన్నపిల్లలు ఇలాంటి విషయాలు చాలా వరకు తెలియదు. ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే మాత్రం ఏం మాట్లాడాలి, ఆ నుంచి క్యాబిన్ తోడైపోయి చేస్తాను. ఎందుకంటే భయం చాలా వరకు సార్ పిల్లలు పిల్లలు బాగా మాట్లాడడం నేర్చుకున్నారు. అలాగే మేము కూడా చాలా బాగా మాట్లాడడం నేర్చుకున్నాం. కారణం ఏంటంటే ఇలాంటి చిన్న వేడుకలు, చిన్న ఫంక్షన్లలో మాట్లాడడం వల్ల కొంచెం భయం అవుతుంది. అంతే ఫస్ట్ కాలు చేతులు ఉంటాయి, తర్వాత మెల్లగా బయట నుంచి మాటలు రావడం అయితే ఇప్పుడు ఆ లెసన్ జరిగితే బాగా మాట్లాడతాం. దయచేసి ఎవరు కూడా భయపడతాను. ఏదైనా రాయాలన్నప్పుడు స్టేట్ వచ్చి మాట్లాడవచ్చు. గట్లే చెప్పడం వల్ల వచ్చి మాట్లాడవచ్చు. ఇంకా చేస్తే నేను విని ఆనందపడతాను.
సో బ్రిటిష్ వాళ్ళు మనం కొంచెం బానిసలాగా చూడడం జరిగింది. సో వాళ్ళతో పోరాడి మళ్ళీ మనం ఒక స్వాతంత్రం తెచ్చుకొని తర్వాత మన దేశాన్ని మనల్ని మనమే పాలించుకోవాలి. మనకంటూ ఒక సిస్టమాటిక్ గా ఉండాలి. మన భారత ఎలాగైతే టైం టేబుల్ ప్రకారం మనం ఈరోజు ఎలాగైతే జరుపుకుంటామో అలాగే మనం క్రమశిక్షణతో మన దేశాన్ని పరిపాలించుకోవాలని అంబేద్కర్తో పాటు ఒక 6 మంది 7 మంది కలిసి దేశాలు తిరిగి ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాలను వాటి నడిపేటువంటి విధానాలను వాళ్ళు బాగా అధ్యయనం చేసి మనకు ఒక గొప్ప ప్రపంచ దేశాలు కూడా మెచ్చుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తులు రాజ్యాంగం రాష్ట్రంలో వ్యక్తులు అంటే అంబేద్కర్ గారు. సో ఆ కాలంలో